శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గత 40 సంవత్సరాలుగా వార్తా దినపత్రికకు విలేకరిగా పనిచేస్తున్న ఓలేటి నాగేశ్వరరావు అనారోగ్యంతో అకాల మరణం చెందుట వలన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వార్తా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించారు. అధికార పార్టీని సైతం ప్రజా సమస్యలపై పరిష్కరించే దశగా ప్రశ్నించే మనసున్న విలేకరి ఓలేటి నాగేశ్వరరావు అని, పత్రికా లోకం ఓ ధ్రువతారను కోల్పోయిందని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఓలేటి నాగేశ్వరరావు గారి మరణం ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి, ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. కావలి ప్రజల్ని నిరంతరం కూడా చైతన్యపరచడంలోనూ, కావలి సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలోనూ ఓలేటి నాగేశ్వరరావు గారి పోకడ డిఫరెంట్గా ఉండేది. ఎన్ని రాజకీయాల్లో పాలక పక్షానికి ఎప్పుడు ప్రశ్నించే వ్యక్తిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి ఓలేటి నాగేశ్వరరావు గారు. సాధారణంగా పాలక పక్షానికి అనుకూలంగా నడిచే రోజుల్లో కూడా సమస్యను వెలుగెత్తి చాటడంలో కానీ, ప్రశ్నించే విధానంలో కానీ, సమస్యలని ప్రజల ముంగిట పెట్టడంలో కానీ పాలక పక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తూ నిరంతరం కూడా ప్రజలకి సమాచారాన్ని చేరవేయటంలో ఓలేటి నాగేశ్వరరావు గారి పాత్ర చాలా గొప్పది. ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఒకే ఒక పందాన్ని నేర్చుకుని వృత్తినే దైవంగా భావిస్తూ వృత్తికే అంకితమై ఎక్కడా వృత్తికి కళంకం తేకుండా, ఆర్థిక ప్రలోభాలకి లొంగకుండా, రాజకీయ పలుకుబడికి లొంగకుండా నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ ఎంతో మందికి సమస్యలను చేరవేస్తూ పరిష్కరిస్తూ, ఆర్యవోస్ సోదరులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య వచ్చినా తను ముందుండి ప్రభుత్వ అధికారులతో, పోలీసు యంత్రాంగంతో అన్నిట్లోనూ ముందుండి నడిపిన వ్యక్తి నాగేశ్వరరావు గారి మరణం కావలి ఆర్య సోదరులకు ముఖ్యంగా ఒక దిగ్భ్రాంతిని, ఒక మనోవేదనని తీసుకొచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావలి సమస్యలు వెలుగుత్తి చాటడంలో తోటి మిత్రుల్లో వ్యతిరేకత వచ్చిన తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తన అంకితమైనటువంటి వృత్తి కోసం పోరాట యోధుడిగా మిగిలిపోయాడు. అందుకే కావలి నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇష్టుడయ్యాడు, ముఖ్యుడయ్యాడు, సలహాదారుడయ్యాడు. నేను రాజకీయంగా 2005లో కావలి రాజకీయాల్లో ఆరోగ్యటం చేసిన రోజు నాకు ఒక అజ్ఞాత గురువుగా నాకు మిగిలిపోయాడు. నిరంతరం కూడా బెత్తం పట్టుకున్న గురువు పాఠాలు ఎలా నేర్పాడో నాకు నాగేశ్వరరావు కూడా సమస్య వచ్చినప్పుడు విమర్శిస్తూనే నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. నేను ఈరోజు నడిచే నడకలో వారి పాత్ర కూడా ఉందనేదని నేను చెప్పక తప్పదు కూడా. అటువంటి వ్యక్తిని కావలి కోల్పోవటం, ముఖ్యంగా నేను కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని, ఆయన ఆశయాలని మనందరం కొనసాగించే విధంగా ఎప్పుడు కూడా ముందుకు నడుస్తామని, మన దినచర్యలో నాగేశ్వరరావు గారి పాత్ర ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, దేవుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని, అదేవిధంగా ఎక్కడ ఉన్నా ఓలేటి నాగేశ్వరరావు గారి ఆత్మ కావలి వైపు సంచరిస్తూనే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కావలి కోసమే ఏ ఊరికి పోకుండా 365 రోజులు కావలిలోనే ఉంటూ కావలి ప్రజల కోసమే నిరంతరం చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తిని కోల్పోయిన ఈ కావలి ఒక మంచి ధ్రువతారను కోల్పోయిందని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని
ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.